హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. మనం ఇప్పుడు హసన్పర్తిలోని 66వ డివిజన్ గురుమూర్తి శివకుమార్ గారిని కార్పొరేటర్ గారిని కలవడానికి వచ్చామండి. ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. హసన్పర్తి ప్రజల సమస్యలు అభివృద్ధి పనులపై ఎలా ఉందో ఆయన మాటల్లోనే చర్చిద్దాం రండి. నమస్కారం సార్. నమస్తే అమ్మ. ముందుగా మీ హెచ్ఎస్బి న్యూస్ ఛానల్కు హృదయపూర్వక ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు మరియు వరంగల్ హనుమకొండ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, వాస్తవంగా మనం ఉగాది రోజు ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి. కానీ పాశ్చాత్య ధోరణిలో మనం ఈరోజు జరుపుకుంటున్నాం. సరే, ఏది ఏమైనా యువత మత్తు పానీయాలకు అలవాటు కాకుండా చిన్న ఇంటి మందం, మీ ఫ్రెండ్స్ మందం కేక్ కట్ చేసుకొని కేక్ తినిపించుకొని తర్వాత ఎవరింటికి వాళ్ళకు జాగ్రత్తగా పోతే బాగుంటుంది. కానీ ఎందుకంటే చూస్తున్నాం మనం, కొంతమంది మద్యం బాగా సేవించి కేరింతలు కొడుతూ ఓవర్ స్పీడ్లో పోయి డివైడర్లకు గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. చాలా వరకు చూసినాము. అలాంటి కాకుండా మంచి ప్రశాంత వాతావరణంలో మంచి మనసుతో ఒకరినొకరు కలుసుకొని నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి యువతకు సందేశం ఇస్తున్నా. 2025లో మీ డివిజన్లో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? నేను 2025 సంవత్సరంలో దాదాపు ఒక 2 కోట్ల రూపాయలతోటి పనులు చేయడం జరిగింది. సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, ఇవన్నీ లేని దగ్గర ఇవన్నీ నేను మేయర్ గారి సహకారంతో, స్థానిక శాసనసభ్యులు కేఆర్ నారద గారి సహకారంతో, కమిషనర్ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు కూడా దాదాపు హసన్పర్తిలో 1 కోటి రూపాయల పనులు ప్రారంభోత్సవం చేస్తే కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో మెయిన్గా 90 లక్షలతోటి సుభాష్ బొమ్మ దగ్గర నుంచి సుజాత వ్యతిరేకత వరకు డబుల్ సీసీ రోడ్డు విత్ డ్రైనేజ్ అదొకటి ఉంది. 30 లక్షలతోటి గాంధీనగర్లో గాంధీకి ఎదురుగా నుంచి శివునిగుడి వరకు ఒక 30 లక్షలతోటి ఉంది. మరొక 30 లక్షలు రామ్నగర్ బోర్డు నుంచి పోతన స్కూల్ ముందర నుంచి కమ్మర నారాయణ ఇంటి ముందు నుంచి ఈ గుండె మీద రవీందర్ ఇంటి వరకు అదొక 30 లక్షలు ఉంది. ఇంకొక 30 లక్షలు రామ్నగర్ బోర్డు నుంచి రవిప్రసాద్ ఇంటి ముందు నుంచి కమ్మర నారాయణ ఇంటి వరకు గాంధీ విగ్రహం వరకు ఈ యొక్క 3 రోజులు ఇప్పుడు ఆల్రెడీ టెండర్ జరిగి ఉన్నాయి. అదేవిధంగా 60 లక్షల రూపాయలతోటి ఉమ్మడి శ్మశాన వాటిక టెండర్ అయ్యింది. అది కూడా ఈ మధ్యలో స్థానిక శాసనసభ్యులు కేఆర్ నారాజు గారి సహకారంతో వారు రావడం, ఈ మధ్యలో వచ్చి ఇనాగ్రేషన్ చేస్తానని మాట ఇచ్చిండ్రు. వారు రాగానే పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి. దాదాపు ఒక 4 రోజుల్లో అన్ని పనులు అయిపోతాయని నేను నమ్మకంతో ఉన్నాను. సార్, మీ గ్రామంలో బొడ్రాయి లేదని తెలిసింది ఇక్కడ డివిజన్లో. మరి బొడ్రాయి ఎప్పుడు 2026లో చేస్తారా? కార్యక్రమం పూర్తి చేస్తారా? ఫిబ్రవరి 3 ఉన్నాయి. ఫిబ్రవరిలో మంచి రోజులు లేవు. ఫిబ్రవరి తర్వాత మార్చిలో వేద పండితుల సూచనల మేరకు హసన్పర్తిలో తప్పకుండా అందరి సహకారంతో బొడ్రాయి నిర్మాణం తప్పకుండా జరుగుతుందని సందర్భంగా నేను గ్రామ ప్రజలకు తెలియజేస్తున్న మీ హెచ్ఎస్బి న్యూస్ ఛానల్ ద్వారా. మహిళలు, వృద్ధులు, పేద వర్గాలు ఉంటారు కదా సార్, కొత్త సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకంగా కొత్త పథకాలంటూ మహిళలకు అంటే ప్రభుత్వం ఇవ్వాలి, దాన్ని అమలుపరిచే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. పెన్షన్స్ అంటే మాత్రం ఈ మధ్యలో శాంక్షన్ కావట్లేదు. ఒకవేళ పెన్షన్స్ వస్తే ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మా యొక్క మున్సిపల్ కమిషనర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. తాగునీరు, డ్రైనేజు, రోడ్ల వంటి మౌలిక సదుపాయాలపై కొత్త ప్రణాళికలు ఏమైనా సిద్ధం చేస్తున్నారా? అమృత్ పథకం ద్వారా 550 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో పనులకు టీపీఆర్ సిద్ధం చేయాలని చెప్పేసి మొన్నటి జనరల్ మీటింగ్లో మేయర్ గారు, కమిషనర్ గారు చెప్పడం జరిగింది. దానికి ప్రతిపాదనలు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఎక్కడైతే పైప్ లైన్ లేదో, ఎక్కడైతే గేట్ వాల్స్ లేవో అక్కడ నిర్మాణానికి మున్సిపల్ కమిషనర్ గారు సహకారం చేస్తున్నారు, మేయర్ గారు సహకారం చేస్తున్నారు. ఈ మధ్యలో లేని దగ్గర అవి కూడా ఇస్తాయి. దాదాపు ఇక్కడ నీటి సమస్య కొన్ని దిక్కుల కొంత ఉండొచ్చు, కానీ అవి కూడా అధిగమిస్తున్నాం. అందరి వర్కర్ల సహాయ సహకారాలతోటి అది కూడా నిర్మాణం జరుగుతున్నది. ఈ యువతకు ఉపాధి, స్కిల్స్ డెవలప్మెంట్స్ గురించి ఏం ప్రణాళిక తీసుకుంటున్నారు మరి యూత్ కోసం? ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు
యువత కోసం కొన్ని సెక్టర్లల్లో ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వారి ద్వారా ఆ సెంటర్ ట్రైనింగ్ ద్వారా వారి స్వయం ఉపాధికి ఏర్పాటు చేసుకోవడానికి మోడీ గారు ప్రణాళిక సిద్ధం చేసినారు. కొంతమంది యూజ్ చేసుకుంటున్నారు కూడా వాళ్ళు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను ఎంత వేగంగా పరిష్కరిస్తారు? ఏమైనా కొత్త నిబంధన ఏదైనా తీసుకొస్తారా కొత్తగా? ప్రజల సమస్యలు అంటే నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడంలో నేను ముందుంటా. సమస్యలకు భయపడటం కాదు నేను. అందుకే ఇక్కడ ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిండ్రు. అదేవిధంగా మొన్నటికి మొన్న రోడ్డుపై యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పగానే 40 లక్షల రూపాయలు వెచ్చించి, సరే మంచో చెడుకో కొంత ప్రమాదాలు చావులు తప్ప జరగకుండా ఉంటాయని చెప్పేసి సిఐ గారు, కేఆర్ నాగరాజు గారు, ఎమ్మెల్యే గారు వారందరి సహకారంతో డివైడర్లు పెట్టడం జరిగింది. కాకుండా ఏంటంటే వేగంని పెంచేవాళ్ళు వేగంగానే పోతున్నారు, చూసుకుంటా పోయే వాళ్ళు చాలా తక్కువైన 1 కిలోమీటరు మేరకు నెమ్మదిగా వెళ్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ మీ హెచ్ఎస్బి న్యూస్ ఛానల్ ద్వారా మా స్థానిక శాసనసభ్యులు గారికి నేను ఒక చిన్న విన్నపం ఏంటంటే, మనం ఎక్కడైతే సెంట్రల్ డివైడర్లు మనం తాత్కాలికమైన డివైడర్ ఏర్పాటు చేసినామో దానికి ఇరువైపులా కనీసం 2 మీటర్ల రోడ్డును ఫార్మేషన్ చేస్తే బాగుంటుంది. ప్రమాదాలు ఎక్కువ జరగకుండా ఉంటాయి. మొన్నటికి మొన్న వారు తెలియక ఒక లారీ గుద్దితే సరే చావులు అయితే ఏం జరగలేదు, కానీ చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయింది, చాలా ఇబ్బందులు ఉన్నారు. సరే పెట్టినాం, దాన్ని మనం స్వాగతిస్తున్నాం. పెట్టే ముందే సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి డివైడర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కానీ నేషనల్ హైవే వాళ్ళు ఇది రింగ్ రోడ్ పూర్తయిన తర్వాత మనకు హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారు, అప్పుడు పెడితే బాగుంటుంది. ఇప్పటికైనా కానీ పెట్టిన డివైడర్లను పెట్టి కనీసం ఇరువైపులా 2 దిక్కుల దాదాపు అటొక 2 మీటర్లు ఇటొక 2 మీటర్లు కనుక మనం చదును చేసి తాత్కాలికంగా రోడ్ నిర్మాణం చేస్తే బాగుంటుంది, ప్రమాదాలు జరగవని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. 2026లో హసన్పర్తిని ఎలా చూడాలనుకుంటున్నారు మీరు? నాకు దాదాపు 2020 మే వరకు నా యొక్క పీరియడ్ ప్రస్తుతం అయిపోతుంది. అయిపోయే వరకు మెయిన్గా ప్రధాన రహదారులన్నీ సిమెంట్ రోడ్లుగా మారిపోతాయి. అది 100% జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, విన్నారు కదండి, కార్పొరేటర్ గారు చెప్పడం జరిగింది. ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో ఫస్ట్గా బొడ్రాయి సమస్య కానివ్వండి, అలాగే శ్మశాన వాటిక, సీసీ రోడ్లకు సంబంధించి పనులు సకాలంలో ఈ 2026 సంవత్సరంలో పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం కెమెరామెన్ చెంగెల్లి నరేష్తో దాస్యం గౌతమి, హెచ్ఎస్బి న్యూస్.